నా ఫోటోతో సహా కామెంట్స్ పెడతారు మీ ఇష్టం ఉన్నట్టు కొన్ని చదివిరా మీరు ఏమేం కామెంట్స్ పెడతారు చాలా గలీజ్గా పెడతాను, చాలా పెడతాను. నేను తాగుబోతున్నా ఎసుంటి దాన్న ఊర్లోకి తెలుసు కదా, ఊర్లో కూడా అడుగుతాను. అసలు నేను ఊర్లో సగం మందికే తెలియను సార్. నేను రోడ్డు కూడా ఎక్కుతాను, ఏదన్నా పని మీద దుకాణం కొట్టుకుపోతే పోతా, లేకుంటే లేదు నా పిల్లల్నే పంపిస్తా. అసలు నేను ఎవరి జోలికి పోయేదాన్ని కాదు, ఏం కాదు. నా ఇల్లు ఏందో నా పిల్లలు ఏందో నేనేందో అంతే తప్ప ఈ దృచి ప్రచారం చేసుడు, నా మీద అబండాలేసుడు, నా మీద ఈ కామెంట్లు రాసుడు, నన్ను ఊకే 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 అందులో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో చూపెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అది? నా వెనకాల ఏ పార్టీ లేదు, నా వెనకాల ఎటువంటి వారు లేరు. నాకు ఎవరేమో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేను పైసలు ఇస్తేనో దానికో దీనికో కకృతి పడి ఆశపడి నేను అట్లా తిరిగేదాన్ని. అయితే ఈరోజు ఈ స్థితిలో ఎందుకుంటా నేను వాళ్ళను నిలదీసి, అప్పుడు గతంలో గతించిన ప్రభుత్వం, ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వాన్ని నిలదీసి నేను పైసలు వసూలు చేసుకునేదాన్ని. నా భర్త తెలంగాణ కోసమే కదా, నా కుటుంబాన్ని ఆదుకో, నా కొడుకు జాబ్ ఇవ్వమని నేను నిలదీసేదాన్ని కదా. నేను ఈ స్థితిలో ఎందుకుంటా? ఇవాళ నేను లంచం తీసుకొని ఈ మాటలు మాట్లాడితే ఇప్పుడు ఎవరో నాకు 2 లక్షలు ఇచ్చి మాట్లాడిపిచ్చిళ్ళు, కొట్టిపిచ్చిళ్ళు చెప్పుతోని అట్లా ఇట్లా అంటాను. నేను గట్ల తీసుకునేదాన్ని గీ ఊర్లో ఎందుకుంటా? నేను అసలు నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని, నేను గట్ల లంచాలు తీసుకుంటే. నా మీద ఈ ప్రచారాలు వేసి నన్ను బదనం చేసుడేంది? అసలు నా నోట్లే మట్టు కొట్టాలని చూస్తే ఏమొస్తుంది? అసలు నా పిల్లల నోటే నా నోట్లే. నేను 16 ఏళ్ళ ప్రయాసం, నేను ఇప్పుడు బాధపడబట్టి తెలంగాణ నేను మాట్లాడను. ప్రెస్ మీట్ ఏడుంది? నేను మాట్లాడను. టీవీ 9 ఏడుంది? ఢిల్లీ దాకా పోయి కొట్లాడినా. నన్ను ఇవాళ నా పిల్లల్ని నన్ను ఆగం చేయాలని నా మీద అబండాలు వేసుడు, నానా మాటలు మాట్లాడు, కామెంట్లు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ నా మీద ఈ అబండాలు వేసుడు? మా కుటుంబాలను అంటేనే కదా నేను అన్నది, లేకుంటే నేను ఎందుకంటే వాళ్ళే నాకేమన్నా పగనా? చివరిగా ఎంతో ఈ ప్రత్యేక తెలంగాణ కోసం మీ ఆయనతో పాటు 1200 మంది కుటుంబాలు బలిదానాలు అయిపోయిన తర్వాత తెలంగాణ సాధించుకొని 13.5 ఏళ్ళు అవుతా ఉంది. మళ్ళీ ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ మీడియాలు కావచ్చు అన్ని మళ్ళీ మనల్ని బూచిగా తెలంగాణ వాళ్ళని బూచిగా చూపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నా మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏం చెప్తామనుకుంటున్నారు తెలంగాణ పవన్ కళ్యాణ్ కూడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఉద్యమకారుల జోలికి కానీ, మా తెలంగాణ ప్రజల జోలికి కానీ, మా అధికారుల నాయకుల మీదకి కానీ, మా ముఖ్యమంత్రి వాళ్ళ మీదకి ఎవరి మీదకి కానీ, మా యవనస్తుల మీదకి కానీ, మా తెలంగాణ ప్రజల మీదకి వాళ్ళు ఏ మాట ఏ దృచి ప్రచారం చేయొద్దు, మా తెరువు రావద్దంటున్నాం. మా కుటుంబాల తెరువు కానీ మా తెరువు కానీ రావద్దంటున్నాం. మా పని మాది, మీ పని మీది. విభజించబడ్డాక మీతో మాకేం పని, మాతో మీకేం పని, మా జోలికి రావద్దు అంటున్నాం మేము. అంతే తప్ప లేకుంటే మా కక్ష కాదు, ఏది కాదు. అంతే, మా జోలికి రావద్దు. మాది 1కి 2 మా మీద అబండాలేయద్దు, నిందలేయద్దు, అంతే. ఇక్కడ ఎన్ని ఉద్యమకాలు ఈ మాటలు అంటారు ఆంధ్ర పాలకులు కావచ్చు, కొందరు తెలంగాణ వాళ్ళతోనే ఇప్పిస్తారు, తెలంగాణ ఉద్యమకాలనే తెలంగాణ వాళ్ళతో. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు ఎందుకు స్పందించే? వాళ్ళు కూడా తెలంగాణ కోసం ఒకప్పుడు పోరాటం చేసిన వాళ్ళే, ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వాలను వెళ్తున్నారు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరో నాకు కూడా అర్థమైతలేదు. అసలు ఇప్పుడు మాయలు తీసి మా కంట్లో పొడిచినట్టున్నది ఆంధ్రాలో. అంటే ఇప్పుడు మా పిల్లలతోని, మా తెలంగాణ ప్రజలతోని, మా పిల్లలతోని మాయలు మా కంటలను పొడిపిస్తాను. మా వాళ్ళను మా వీధికే ఉసుకొలుపుతాను, రివర్స్ చేపిస్తాను. ఇక అది మా వాళ్ళకి తెలిసి ఉండాలి. మా తెలంగాణ ప్రజలు ఇది అర్థం చేసుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తెలంగాణ కోసం 11 రోజుల దాకా కూడా అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చెప్తాడు కానీ మరి తిన్న పానానికి బాధ అయిందో ఏమో, ఇక నాకు తెలియదు. ఇక బాధ అయ్యే కదా మరి అట్లా చేసేది ఆయన. ఇప్పుడు మా భర్త ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరినో ఒకరిని కోల్పోయి ఆ సమాధానం మీద వచ్చిన తెలంగాణ. ఆయన ఉపవాసం ఉంటే వచ్చిన తెలంగాణ కాదు కదా, ఆయన తెచ్చిచ్చిన తెలంగాణ కాదు కదా, మన పోరాటాలు లేకుంటే ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫోటో పెట్టింది అక్కడి నుంచి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ. మరి మా చనిపోయిన ఫోటోలు అక్కడ పెట్టుకుంటారా? మా కుటుంబాలు 1200 మంది చనిపోయిన్లు, మాకు కొన్ని ఫోటోలు తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుకుంటారా? మరి ఆ ఫోటో తెచ్చి ఇక్కడ పెట్టింది. సరే పెట్టుకొని దానికి కూడా మేమేమంటలేం. ఇక మా ప్రభుత్వం ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ నడుమ మమ్మల్ని బలి చేస్తాను కదా, మమ్మల్ని మాటలు అంటాను కదా, మా ఏళ్ళు తీసి మా కంట్లో పడిచినట్టు మా వాళ్ళను మా మీదకే రేపుతాను. అది మా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం సగం మందికి ఇచ్చి చేతులు దులుపుకొని అందరికి ఇచ్చిన ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ పీరియాటి మాకే ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు మాకు మందలు ఇచ్చిన పాపాన పోలే, మమ్మల్ని ముందు పెట్టి మరి మాకు గుర్తింపు ఇచ్చిన పాపాన పోలే. అదే అసలు మాకు గుర్తింపు లేకుంటే ఏంది? ఇంత నా భర్త త్యాగానికి, నా తిరిగిన
నేను చేసిన పోరాటానికి మాకు గుర్తింపు లేదు ఇంతవరకు అని బాధ ఎక్కువ అవుతుంది నాకు. చాలా వరకు ఈ వేదన ఎంతగానో ఉన్నది, అసలు మర్చిపోని ప్రయాసం ఉన్నది. నేను మాట్లాడని ప్రెస్ మీటింగ్ లేదు, న్యూస్ లేదు. ఇంతవరకు నాకు ఎందుకు ఈ అన్యాయం జరిగిందో ఇంకా గుర్తించలేదు ప్రభుత్వం అనే బాధ ఎక్కువ ఉన్నది నాకు. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని కూడా ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదని నేను అడుగుతా ఉన్నా. నాకు ఇప్పటి వరకు నేను న్యాయం జరగాలి, నా పిల్లలకు న్యాయం జరగాలి. నా పిల్లల నోట్లో నా నోట్లో మట్టి కొడితే మీకు ఏం రాదని నేను అడుగుతాను. ఇక ఆ ఫోటో అమ్మ చనిపోయినప్పుడు చనిపోయిన నా భర్త చనిపోయినప్పుడు ఫోటో ఇది. అప్పుడు నేను పచ్చి బాలంతను